ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణ శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో సెప్టెంబర్ 20వ తేదీన శ్రీ రామాయణ శంఖారావం కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయి లీగల్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నామని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ నారాయణ శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాల్మీకి రీసెర్చ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ టి మాధవీదేవి, జస్టిస్ ఎస్ నందా, తిరుపతి జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, దామోదరం, సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ హెచ్ లజపతిరాయ్, కోఆర్డినేటర్ నారాయణం, గౌరీ నిత్య, తవాస్మి అకాడమీ, శ్రీరామ చక్రధర్, డైరెక్టర్లు శారదా, దీప్తి, జాహ్నవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ముందు తీసుకుని ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం టీఆర్సీ ద్వారా చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఇప్పుడు న్యాయ శంకారం అదే లాయన్ రామాయణ, ఆ లాయన్ రామాయణంలో లా ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉంది సిస్టమ్, ఇప్పుడు ఎలా ఉంది, దాని మీద అందరూ చీఫ్ జస్టిస్ తోటి వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుందని అది కూడా వీరు ఐడియా ఇవ్వడం. శ్రీరామ్ చక్రధర్ గారు మనం అందరు జస్టిస్లతో మాట్లాడడం. రీసెంట్ గా వైజాగ్లో ఒక లీగల్ కాన్ఫరెన్స్ ఒకటి అయింది. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జస్టిస్లు కానీ అందరూ వచ్చారు. అక్కడ కూడా వెళ్ళి మనం అందరం ఇన్వైట్ చేయడం, వాళ్ళు కూడా కొంతమంది వస్తామని చెప్పడం, కొంతమంది అందరూ రావడం కూడా ఈ కాన్క్లేవ్కి కరెక్ట్ గా కాన్క్లేవ్ ముందు ఆ కాన్ఫరెన్స్ జరగడం అంతా రాముడు అది క్రియేట్ చేసినట్టు అనిపించింది కంప్లీట్ గా. ఆ విధంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం. సుమారు 3 చీఫ్ జస్టిస్లు అదే మన తెలంగాణ హైకోర్టు నుంచి కూడా అందరూ వస్తున్నారు, మాట్లాడతారు. అలాగే ఫార్మర్ జస్టిస్లు కూడా ఒక 5 వస్తున్నారు. మన సుప్రీంకోర్టు అడ్వకేట్స్, చాలా పాపులర్ అడ్వకేట్స్, రామాయణం మీద బాగా అవగాహన ఉన్నవాళ్ళు, రామాయణంలో లా గురించి మాట్లాడే వాళ్ళు ఇందులో కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. 20వ తేదీని ఉదయం 9 గంటలు స్టార్ట్ అవుతుంది. 9 నుంచి సాయంత్రం 7 వరకు కూడా సుమారు 20 మంది స్పీకర్స్ అందరూ కలిసి మాట్లాడతారు. దీన్ని మీరు పత్రికా ముఖ్యంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కానీ అందరికి ముందే తీసుకెళ్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ లా స్టూడెంట్స్ అందరికి కూడా వెళ్తారు, మన చిల్డ్రన్కి వెళ్తారు, ముందుకి ఇందులో ఈ సబ్జెక్ట్స్ అందరూ ఈ టాపిక్స్ అందరూ తెలుస్తుంది. చూస్తున్న పిల్లలండి ఇప్పుడు లీగల్ కాంక్లేవ్ అని అంటున్నాం. ఆ లీగల్ కాంక్లేవ్ చూస్తున్న లీగల్ స్టూడెంట్స్ అంటే లా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, జస్టిస్లు, జడ్జిలు, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కోణాన్ని, కొత్త కోణాన్ని మనం ఆవిష్కరించడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రభావితం చాలా ఉంటుంది. ఈ రోజు మనకి ఇది కనిపించకపోయినా ఒక విత్తనం నాటినప్పుడు అది చెట్టుగా మనవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ రోజు ఈ కాంక్లేవ్స్ ద్వారా మనము రామతత్వం, రామ రాజ్యం అన్న విత్తనాలను మనం నాటుతున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థలు నడిపించడానికి చాలా మంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ సొంత ఖర్చుని పెట్టుకునేసి రాముడికి మేము సేవ చేయాలన్న తాపత్రయంతో అందరూ చేయలేరండి. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ కాంక్లేవ్లో ఎక్కడా ₹1 డొనేషన్ తీసుకోవటమో ఇంకొకటో లేదు. మొత్తం వారి సంస్థల ద్వారా వీరికి నడిపించటం మనందరం గమనించాల్సిన విషయం. ఇది ఎందరికో కొన్ని కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో అలాంటి ఆలోచన కలుగుతుంది. సో దాన్ని మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. అంతకు మించి ఇలాంటి కాంక్లేవ్స్ చేయాలంటే భయపడతారు. ఎందుకంటే కొత్త కోణాలు ఆవిష్కరించాలంటే ఎంతో మంది కాంట్రవర్సీస్ మనమే క్రియేట్ చేస్తారు, మేము దూరంగా ఉంటామని. కానీ అలాంటి భయాలని, అపోహలను అన్నింటినీ పక్కన పెట్టేసి రామాయణానికి న్యాయం జరగాలి, సమాజానికి రామాయణం వెళ్ళాలి, రాముడే నా శ్వాస, రామాయణమే నా భాష అన్న వీళ్ళ నాన్నగారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ సదస్సు జరగడం జరుగుతుంది. దీనికి మా అందరం సహకరించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇలాంటి సదస్సుల వల్ల మీరు, మేము అందరం కలిసి భావితరాలను పటిష్టంగా చేస్తాము అని మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము. సో మీరందరూ కూడా సంపూర్ణంగా మాకు సహకరిస్తారని కోరుతూ, రామాయణంలో ఉన్నటువంటి విలువలు, రాముడు ప్రతిపాదించినటువంటి మానవతా విలువలు, రాముడు ప్రతిపాదించినటువంటి మరి ఆ న్యాయపరమైనటువంటి అంశాలు అన్నిటినీ కూడా ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ద్వారా మరి అనేక కోర్సుల ద్వారా, అనేక ఫౌండేషన్ కోర్సుల ద్వారా, అనేక రీసెర్చ్ పరిశోధన కోర్సుల ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఇక్కడ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ పనిచేస్తుందని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. ఒక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే
ప్రజల్లో ఒక ఆధ్యాత్మికమైన భావం క్రియేట్ చేయడం. నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను ఈ కాంక్లేవ్ కి సంబంధించి. అంటే దేశంలో పెండెన్సీ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి కోర్టుల ముందు. ఇంచుమించు 5 కోట్ల కేసులు ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా రామాయణంలో సొల్యూషన్ ఉందని నిన్న నేను మొత్తం చదువుతుంటే రామాయణంలో బెస్ట్ సొల్యూషన్ ఉంది. ప్రజల్లో సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ ప్రజల్లో లోపించింది. ధర్మ